మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మీ అందరూ బాగున్నారు కదా? మీరేమైనా కోవిడ్తో బాధపడుతున్నారా? లేదా మీ కుటుంబ సభ్యులు కానీ, మీరు ప్రేమించేవారు కానీ? అయితే నేను మీకు కోవిడ్ గురించి కొన్ని జాగ్రత్తలు చెబుతాను. ఈ కరోనా రోజుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వారికి లేదా వాళ్ళ ఇంట్లో వారికి కానీ జ్వరము, జలుబు, దగ్గు, విరోచనాలు లేదా వాంతులు వీటిలో ఏ వచ్చినా సరే నాకెందుకు కరోనా వస్తుంది, నాకు కరోనా రాదు, ఇవి జ్వరం మాత్రమే, మామూలు జ్వరం, మామూలు దగ్గు, మామూలు జలుబు, ఇది తగ్గిపోతుంది అని అనుకుంటున్నారు. అలా వాళ్ళు మామూలు జ్వరం అనుకొని ఒక 1 వీక్ లేదా 10 days టాబ్లెట్స్ తో గడిపేస్తున్నారు. వాళ్ళు కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన వారికి ఈ 10 days లోని ఆ యొక్క సింటమ్స్ ఎక్కువైపోయి కరోనా ముదిరిపోవడం జరుగుతుంది. ఈ లోపు వాళ్ళు టెస్ట్ కి వెళ్ళినప్పుడు అది కరోనా అని తేలుతుంది. కరోనా లక్షణాలు ఎక్కువయ్యి వాళ్ళకి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యే వరకు తెచ్చుకొని తర్వాత హాస్పిటలైజ్ అవుతున్నారు. మరికొందరు నాకెందుకు కరోనా వస్తుంది, నాకు కరోనా కాదు, ఇది మామూలు జ్వరం మాత్రమే అని కోపంతో చెబుతున్నారు. అసలు మనం ఎందుకు కరోనా అని అనుమానం వ్యక్తపరచకూడదు? అది చాలా తప్పండి. మనం ఖచ్చితంగా మన ఆరోగ్యం పట్ల ఒక అనుమానం వ్యక్తపరచాలి. ఏంటంటే, మీకు జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, జలుబు వచ్చినా మొదట కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. దాంట్లో పాజిటివ్ వస్తే దాని ద్వారా మనం జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమైపోతుంది. అది మొదటే మామూలు జ్వరం, నాకు కోవిడ్ రాదు అనుకోవడం వలన సివియర్ స్టేజ్ లోకి వెళ్ళి హాస్పిటలైజ్ అయ్యి కొంతమంది వస్తున్నారు, కొంతమంది అక్కడ నుండి అటే వెళ్ళిపోతున్నారు. సో మీరు అలా చేయకండి. మీలో కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. చేయించుకొని కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చి మీకు కరోనా ఉంది అని తెలిసిన తర్వాత మీరు భయపడొద్దు. మొదట మీరు ధైర్యంగా ఉండి చేయవలసింది ఏంటంటే, మిమ్మల్ని మీరు విడిగా ఒక గదిలో ఉండాలి. లేదా ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వస్తే వారిని మీ నుండి వేరు చేసి గదిలో ఉంచాలి. దాన్ని ఐసోలేషన్ అంటారు. ఇలా గదిలో ఎన్ని రోజులు ఉండాలి అంటే 15 రోజులు ఉండాలి. 15 రోజులు ఉండటం వలన ఆ వైరస్ అనేది అంతటితో మల్టిప్లై అవ్వకుండా చనిపోవడం జరుగుతుంది. ఇలా విడిగా ఉండటం వలన అది వేరే వాళ్ళకి సోకకుండా, వేరే వాళ్ళకి వెళ్లకుండా అంతటితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. పేషెంట్ విడిగా గదిలో 15 రోజులు ఉంటారు కాబట్టి పేషెంట్ కి మాస్క్ పెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే పేషెంట్ కి మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆల్రెడీ పేషెంట్ కరోనాతో బాధపడుతున్నారు. అతను మాస్క్ పెట్టుకునేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం ద్వారా అది గుడ్డ క్లాత్ మాస్క్ కాబట్టి ఆ క్లాత్ లో ఈ సూక్ష్మజీవి, కరోనా సూక్ష్మజీవి ఇంకా మల్టిప్లై అయ్యి తనకి ఇంకా దగ్గు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఊపిరితిత్తులు, ముక్కు దగ్గర నుండి ఊపిరితిత్తుల వరకు మొత్తము కరోనా వైరస్ తో కూడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మాస్క్ పేషెంట్ కి ఇవ్వద్దు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ఆల్రెడీ రూమ్ లో ఉంటారు, మీరు బయట ఉంటారు కాబట్టి అతనికి మాస్క్ అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ డబుల్ మాస్క్ వేసుకోవాలి. పేషెంట్ కి సేవ చేసేవారు తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళు, ముఖ్యమైన వారు, నా తల్లిదండ్రులు కోవిడ్ వచ్చి చాలా బాధపడ్డారు. వాళ్ళ బాధను నేను చూశాను. ఏం చేస్తే వాళ్ళు మామూలు స్థితికి వచ్చారు అనేది నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. మొదటిగా ఈ సెకండ్ వేవ్ లో కరోనా వచ్చి బ్రతికి మామూలు స్థితికి చేరుకున్నారు అంటే ఒక రకంగా వాళ్ళు మరణాన్ని రుచి చూసినట్లే. ఆ మరణ పడక మీద వారు శ్వాసతో పోరాడుతూ ఉన్న సమయంలో దేవుడి ప్రణాళిక వాళ్ళ పట్ల ఉంటే దేవుడు వాళ్ళని బ్రతికిస్తున్నారు, లేదు అంటే తీసుకువెళ్తున్నారు. మీలో ఒక సందేహం రావచ్చు, ఏంటి దేవుడు బ్రతికిస్తారా? మందులు వాడటం వల్ల వాళ్ళు బ్రతికారు, లేదా వెంటిలేటర్స్ మీద ఉండటం వలన వాళ్ళు బ్రతికారు అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి ఆ మందులు, ఆక్సిజన్ సిలిండర్ తయారు చేయాలి అనే ఒక ఆలోచన కలిగించింది దేవుడే. దేవుడు ఇవ్వకపోతే మనుషులకి ఆ ఆలోచన రాదు, ఆ జ్ఞానం కూడా ఉండదు. దేవుడు బ్రతికించాలి అన్న ఆలోచన, దేవుడు బ్రతికించాలి అనే ప్రణాళిక ఒకరి పట్ల ఉంది అంటే ఆక్సిజన్ కానీ మందులు కానీ వాళ్ళకి పని చేసి వాళ్ళు బ్రతికేలాగా చేసేది కూడా దేవుడే. కొంతమంది ఎన్ని మందులు వాడినా, వెంటిలేటర్స్ మీద ఉన్నా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా ఆ మందులు కానీ వెంటిలేటర్స్ కానీ వారిని బ్రతికించలేకపోయింది. ఎందుకంటే వారి పట్ల దేవుడి ప్రణాళిక అంతవరకే ఉంది. ఉదాహరణకి మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పెద్ద సింగర్, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారంట, ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉన్నారు.
ట్రీట్మెంట్ పొందారు, కానీ ఆయన మనకి ఇక లేరు. అదేవిధంగా దైవజనుల్లో చాలా మందిని మనం కోల్పోయాం. ఈ యొక్క సెకండ్ వేవ్లో మనం దైవజనుల్ని దాదాపు మనకు తెలిసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 6,000కి పైగా దైవజనులను మనం కోల్పోయాం. ఉదాహరణకి ఢిల్లీలో సేవ చేస్తున్న పాస్టర్ బాలసుందరం గారు అండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ భార్య గారికి ఇద్దరికి కోవిడ్ రావడం మనం చూసాము. మనం ప్రేయర్స్ కూడా చేసాము. ఆయన కోలుకున్నారు. ఆవిడ కొన్ని లక్షల వరకు ఖర్చు పెట్టారు, హాస్పిటల్లో ఉన్నారు. కానీ చివరి క్షణాల్లో ఆవిడ కోలుకుంటారు అనే టైంకి మరలా ఆవిడ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆవిడ మరణించడం మనం చూసాం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు ప్రణాళిక మన పట్ల ఎంతవరకు ఉందనేది మనకు తెలియదు. కనుక గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆ దీపం ఆరిపోతుంది. అలా కాకుండా కరోనా పట్ల మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ దేవుడి పైన భారం వేస్తే దేవుడు ప్రణాళిక మన పట్ల ఎంత ఉందో అంతవరకు దేవుడు మనల్ని బ్రతికించగలరు. సరే, పేషెంట్ ఏం చెయ్యాలి అనేది నేను మీతో చెప్పబోతున్నాను. మొదటిగా పేషెంట్కి ఆవిరి పట్టించాలి. న్యాచురల్గా హోమ్ రెమెడీస్ చేస్తూ ఈ కరోనా నుండి ఎలా బయటపడాలి అనేది నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మొదటిగా పేషెంట్కి ఆవిరి పట్టించాలి. ఆవిరి ఎలా పట్టించాలి అంటే హాట్ వాటర్, వేడి నీళ్ళల్లో పసుపు, 3 కర్పూరం బిళ్ళలు, చెండు బాంబ్ లేదంటే ఎరాహెల్ గ్రీన్ కలర్ ఆవిరి పట్టించే క్యాప్సూల్స్ ఉంటాయి. వాటిని వేసి ఒక క్లాత్ ముసుగు వేసుకొని ఆవిరి బయటికి పోకుండా ముక్కుతో పీల్చి నోటితో వదలాలి, నోటితో పీల్చి ముక్కుతో వదలాలి. ఇలా చేయడం ద్వారా ఈ ముక్కు దగ్గర నుండి ఊపిరితిత్తులకు వెళ్ళే ఈ శ్వాసకోశ ఈ మధ్యలో ఏర్పడిన కఫము అనేది అది ఎండిపోయి ఊపిరితిత్తులు పొడిబారి మీకు వచ్చే దగ్గు కానీ జలుబు కానీ నయమవుతుంది. ఈ ఆవిరి ఎందుకు పడతారు? దీంట్లో పసుపు అనేది యాంటీబయాటిక్, అది సూక్ష్మజీవుల్ని చంపడానికి ఉపయోగపడుతుంది. కర్పూరం బిళ్ళలు ఇవి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడతాయి. చెండు బాంబ్ ఈ స్మెల్ ద్వారా ఈ శ్వాసకోశ మొత్తం చాలా రిలీఫ్, చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఈ ఆవిరి రోజుకి 5 నుండి 6 సార్లు పట్టాలి. పేషెంట్ అయితే 5 నుండి 6 సార్లు పట్టాలి. ఒకవేళ నైట్ టైం దగ్గు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ దగ్గు వచ్చినప్పుడు నైట్ 2, 3, 4 ఏ టైం అయినా సరే లేచి మొదటి చేయాల్సింది ఆవిరి పట్టడం. ఆవిరి పట్టిన తర్వాత ఆ పేషెంట్కి చాలా ఉపశమనం కలుగుతుంది. ఈ ఆవిరి పట్టడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు మాత్రం ఉండవు. చాలా మంది అంటారు ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తుల్లోకి మనం పీల్చడం వల్ల నీరు వెళ్ళిపోతుంది, నీరు పట్టేసి ఇంకా ఎక్కువ అవుతుంది కరోనా అనేసి. అలా చెప్పినవి వినకండి, అదంతా అపోహ. నేను ఇక్కడ ప్రాక్టికల్ గా చూశాను. ఎంతో మంది కోవిడ్ పేషెంట్ నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి అన్నప్పుడు నేను ఇది చెప్పడం జరిగింది. చేయడం వల్ల చాలా మంది కోలుకున్నారు, వాళ్ళు చాలా ఉపశమనం పొందారు. ఈ ఆవిరితో పాటు కషాయం, ఆ కషాయంలో ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ ని కొన్ని మిరియాల గింజలు, సొంటి చితకొట్టి దాంట్లో వేసి అది 1/2 గ్లాస్ వరకు మరగనిచ్చి అది తాగటం వల్ల ఊపిరితిత్తులకి చాలా రిలీఫ్ వస్తుంది. ఇది జనరల్ గా న్యాచురల్ రెమెడీస్, ఇది ప్రకృతి సంబంధమైన ట్రీట్మెంట్స్ లో జలుబుకి దగ్గుకి వీటిని వాడతారండి. కరోనాలో కూడా మనం వీటినే చూస్తున్నాం కాబట్టి వీటిని వాడటం వల్ల మనకి దగ్గు జలుబు మెయిన్ సూచనగా కనిపిస్తుంది కాబట్టి కషాయం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది రోజుకి 2 సార్లు తీసుకుంటే మంచిది. ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి మీకు ఒకటి చెప్తానండి. ఒక తెల్లటి క్లాత్ తీసుకొని దాంట్లోని 5 రకాల వస్తువుల్ని వేయాలి. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ వాము, 6 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 3 కర్పూరం బిళ్ళలు. వీటిని చితక్కొట్టి ఆ తెల్లటి గుడ్డలో వేసి దాన్ని టైట్ గా క్లోజ్ చేసేయాలి. దాన్ని మనం ముక్కు దగ్గర పెట్టి పీల్చడం వలన ఒక 10 to 15 మినిట్స్ కల్లా మన ఆక్సిజన్ లెవెల్స్ పెరగటం మనం చూస్తాము. ఇది నేను మా తల్లిదండ్రులకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇది సజెస్ట్ చేశాను. వాళ్ళు అలా చేయడం వల్ల 70-75కి వెళ్ళిన ఆక్సిజన్ లెవెల్స్ కూడా నార్మల్కి రీచ్ అవ్వడం నేను చూశాను. అందుకే మీకు చెప్తున్నాను. ఇది నార్మల్గా ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఉండి వాళ్ళని ఐసోలేట్ చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా పీల్చొచ్చు. కానీ ఎవరి ప్యాకెట్ వాళ్ళకే ఉండాలండి. ఒక ప్యాకెట్ని అందరూ పీల్చకూడదు. పేషెంట్కి ఇంట్లో 3-4 ఉంటే వాళ్ళది వాళ్ళే పీల్చాలి. ఇలా పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక మందుల విషయానికి వచ్చేస్తే కరోనాకి పర్టికులర్ మందు అనేది ఏమీ లేదు, అది అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ గురించి నేను మాట్లాడలేదండి. అప్పటికప్పుడు వేసుకుని తగ్గిపోయే మందులు అయితే లేవు కదా, అందుకే వాటికి వచ్చిన సూచనలు తగ్గించడానికి మందులు ఉన్నాయి. అవి కంపల్సరీ వాడాలి. ఇప్పుడు కరోనా పేషెంట్కి విరోచనాలు, వాంతులు, దగ్గు, జలుబు, జ్వరము,
ఇవి ముఖ్యమైన సూచనలుగా కనిపిస్తున్నాయి. వీటిలో జ్వరం ఉంటే జ్వరం టాబ్లెట్ వేసుకోవాలి, విరోచనాలు ఉంటే విరోచనాల టాబ్లెట్స్ వేసుకోవాలి, వాంతులు ఉంటే వాంతులకు వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు ఉంటే వేసుకోవాలి, లేదంటే లేదండి. లేకపోయినా కొంతమంది డాక్టర్స్ ఫీవర్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్తున్నారంట. అలా చేయొద్దు. మీకు ఏ సూచనలు కనబడితే ఆ మందులు మాత్రమే వేసుకోండి. వీటితో పాటు ఖచ్చితంగా వేసుకోవాల్సిన మందులు ఏంటంటే మల్టీవిటమిన్స్, యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవిని చంపడానికి ఉపయోగపడతాయి. మల్టీవిటమిన్ అనేవి ఈ కరోనా వచ్చిన పేషెంట్ చాలా నీరసంతో బాధపడతారు కాబట్టి ఆ యొక్క నీరసం తగ్గించడానికి మల్టీవిటమిన్ ఉపయోగపడుతుంది. పరగడుపున గ్యాస్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ప్యాంటాప్ లేదా రాబిప్రజోల్ ఏ టాబ్లెట్స్ అయినా సరే మీకు ప్రిస్క్రైబ్ చేసినవి పరగడుపున వేసుకోవడం మంచిది. మీరు ఎన్ని రోజులైతే యాంటీబయాటిక్స్ వాడుతున్నారో, ఎన్ని రోజులైతే ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారో అన్ని రోజులు పరగడుపున బిళ్ళ ఖచ్చితంగా వేయాలి. ఇది వేయకపోవడం వల్ల ఆ టాబ్లెట్స్ అన్ని వేసుకొని కడుపులో చాలా మంట లేదా నొప్పితో బాధపడుతున్నారు. అది తెలియట్లేదు. అది కరోనా వల్ల వచ్చింది అనుకుంటున్నారు, కానీ కరోనా వల్ల కాదు. కరోనా కోసం వాడిన మందుల వల్ల కడుపు చాలా ఖరాబ్ అయిపోయి మీకు ఆ నొప్పి లేదా మంట ఏర్పడుతుంది. మనం ఆహారపు అలవాట్లు చూద్దాము. కరోనా వచ్చిన పేషెంట్కి కొత్తగా ఆహారపు అలవాట్లు మార్చిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటి వరకు తిని అప్పటి నుండి కొత్తగా ఆహారం మార్చుకోవడం వల్ల వాళ్ళు ఇంకొక ఇబ్బందిని వాళ్ళు ఎదుర్కొంటారు. అందుకే ఆహార పద్ధతుల్ని మార్చాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే ఆహారమే వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక అరగంటలో తింటారు అంటే ఇప్పుడు కుక్ చేసుకోవడం, లేదా లంచ్ ఇంకొక అరగంటలో తింటారు అంటే ఇప్పుడు వండటం, లేదా నైట్ డిన్నర్ కానీ అలాగా 3 పూట్ల ఎప్పుడు ఏది తిన్నా వేడిగా ఉండేలా చూసుకోవాలండి. అండ్ నీళ్లు ఎక్కువ తాగాలి. తాగిన ప్రతిసారి గోరువెచ్చగానే ఉండాలి. అంటే ప్రీ హీట్ చేసుకొని లైట్ వేడితో వాటర్ తాగడం మంచిది. ఇలా వేడివేడిగా తీసుకోవడం వల్ల నోటి దగ్గర, గొంతు దగ్గర టెస్ట్ చేస్తున్నారు కదా, లోపల ముక్కులో కానీ గొంతులో కానీ కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ ఏరియాలో ఎక్కువ వైరస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ చేస్తున్నారు. సో మనం ఇలా వేడివేడి తీసుకొని వేడివేడిది ఆవిరి పీల్చడం వల్ల ఈ ఏరియాలో ఉండే వైరస్ చచ్చిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినాలి, మరికొందరు నాన్ వెజ్ తినకూడదు అని చెప్తున్నారు. అసలు ఏం చేయాలి అంటే, కరోనా వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ ఎందుకు తినాలి అంటే, నాన్ వెజ్ తినడం వల్ల ఒకటి వేడి చేస్తుంది, అందుకోసం మంచిది అంటున్నారు. ఇంకొకటి నాన్ వెజ్ తినడం వల్ల త్వరగా కోలుకుంటారు, ఎందుకంటే దాంట్లో మాంసకృతులు అండ్ ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనాలో ఎవరు నాన్ వెజ్ తినకూడదు అంటే, కరోనా వచ్చినప్పుడు కొంతమందికి ఫీవర్ 2 రోజులు వచ్చి 3 రోజులు వచ్చి లేదా వారం రోజులు వచ్చి తగ్గిపోతుంది. ఆ ఫీవర్ ఎన్ని రోజులు, జ్వరం ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే ఈ జ్వరంలో నాన్ వెజ్ తినడం వలన, మాంసాహారం తినడం వల్ల వారికి కరోనాతో పాటు మళ్ళా టైఫాయిడ్ లేదా వైరల్ ఫీవర్ రైజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే జ్వరం ఉన్నప్పుడు మాంసాహారం తినకండి. జ్వరం తగ్గిన తర్వాత మీరు ఎలా తినినా పర్లేదు. అలాగే దగ్గు మరియు జలుబు ఉన్నవారు జ్యూసులు తాగకూడదు. అసలు చల్లనివి ఏవి తినకూడదు. ఫ్రూట్ పీసెస్ తినాలి. ఏదైనా కూడా పళ్ళు ముక్కలుగానే తినాలి, జ్యూసులు తాగకూడదు. ఎందుకంటే దీనికి మెయిన్ దగ్గు అనమాట. దగ్గి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం తినడం మంచిది. జ్యూస్ చేసుకొని అది చల్లగా లేదా ద్రవంలాగా తాగే కంటే తింటే చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, దీనివల్ల వ్యాధి త్వరగా తగ్గుతుంది. సో ఏ ఫ్రూట్స్ అయినా తినొచ్చు. ఎక్కువగా పులుపు ఉన్న ఫ్రూట్స్ తింటే ఊపిరితిత్తులకి చాలా మంచిది, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే విరోచనాలు, వాంతులు ఉన్నవారు మసాలా మరియు కారం, ఉప్పులు ఎక్కువగా ఉన్నవి తినొద్దు. ఎందుకంటే ఈ టైంలో ఎన్ని రోజులైనా విరోచనాలు, వాంతులు అవనివ్వండి, ఇవి తినడం వల్ల విరోచనాలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. దానివల్ల పేషెంట్కి డీహైడ్రేషన్ అయ్యి ఇంకా నీరసించిపోయే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా పేషెంట్ని బెడ్ రిడెన్ అంటే ఇంకా లేవలేని పరిస్థితుల వరకు తీసుకెళ్లకుండా మొదటే తగ్గించుకునేలాగా చూసుకోవాలి. ఈ విరోచనాలు, వాంతులైన పేషెంట్ ఎక్కువ నీరుని తాగాలి. ఎందుకంటే నీళ్లు తాగడం, వాంతులు విరోచనాల ద్వారా చాలా నీరు ఒంటిలో నుండి పోతుంది కాబట్టి వాళ్ళకి డీహైడ్రేషన్ అయిపోయి చాలా నీరసించిపోతారు. నీరు లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి లేవలేరు, కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా 3 to 4 లీటర్స్ రోజు 3 నుండి 4 లీటర్ల వరకు వాటర్ తాగడం వల్ల వారి ఒంట్లో నీరు శాతం ఉండి వాళ్ళు మామూలుగా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. పడుకునే పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే
ఈ కరోనా వచ్చిన వాళ్ళు ఎలా పడుకోవాలి అంటే, పడుకోవడం అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళు నిద్రించేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని తిన్నగా పడుకోకుండా పక్కకు తిరిగి పడుకుంటే చాలా మంచిది. లేదా ఇలా ఏటవాలుగా అంటే మన ఈ షోల్డర్స్ నుండి హెడ్ వరకు పిల్లోస్ ప్లేస్ చేసి ఏటవాలుగా పడుకున్న ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. ఇంకొకటి వచ్చేసి బోర్ల పడుకున్న ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా స్ట్రైట్ గా పడుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ కరోనాకి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కడుపులో ఇరిటేషన్ లాగా ఫామ్ అయ్యి చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయ్యి కడుపులో నొప్పి, కడుపులో మంటని మనం చూస్తాము. అందుకే ఈ మసాలా ఫుడ్స్ని తగ్గించుకుంటే చాలా మంచిది. శుభ్రం చేసే పద్ధతుల గురించి మాట్లాడుకుందాము. ఈ కరోనా వచ్చినప్పుడు ఏవి ఎక్కువగా వాడుతున్నామో మీరు గమనించారా? మాస్క్ ఒకటి, శానిటైజ్ అంటేనే శుభ్రం అని అర్థం. శానిటైజర్ అంటే శుభ్రం చేసేది. మనం ఈ కరోనా వచ్చిన పేషెంట్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనం చాలా శుభ్రంగా చూసుకోవాలి. కరోనా పేషెంట్ ఏ గదిలో అయితే ఉంటున్నారో ఆ గదిని చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. మాప్ పెట్టాలి, రోజు తడిగుడ్డ పెట్టాలి, స్ప్రే శానిటైజర్ కొట్టాలి. అలా కొట్టడం వల్ల తను పీల్చి వదిలిన ఆ గాలి ఆ రూమ్ లో కరోనా వైరస్ ఇంక్రీజ్ అవ్వకుండా రోజు క్లీన్ చేయడం వల్ల అది అక్కడితో స్టాప్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే పేషెంట్ ఏం చేయాలి అంటే, గదిలో 15 రోజులు ఉండటం ఒంటరిగా అంటే చాలా కష్టమే, కానీ ఉండాలి, తప్పదు. ఈ టైంలో పేషెంట్ చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ ఆలోచించుకుంటే మానసికంగా బాధపడటం వలన చాలా నీరసించిపోతారు. అందుకే పేషెంట్ ఎక్కువ ఆలోచించకూడదు. అలాగే చాలా మంది ఫోన్స్ చూసి గూగుల్ చేస్తారు, కరోనా వచ్చిన వాళ్ళు ఏమవుతారు లేదా ఎలా చనిపోతారు. ఈ గూగుల్ చేసి వీటి వీడియోస్ యూట్యూబ్లో అన్ని చూడటం వల్ల వాళ్ళకి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. సో ఫోన్ అవాయిడ్ చేసి ఏవో సాంగ్స్ వింటూ వాళ్ళు నెమ్మదిగా ఉంటూ, అలాగే ఎక్కువ నీరసంగా ఉంటుంది, ఏమి చేయలేరు కాబట్టి ఎక్కువ రెస్ట్లో ఉంటూ టైంకి తింటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేసరికి ఆక్సిజన్ అంటే SpO2, ఈ కరోనా వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి. సాచురేటెడ్ పల్స్ ఆక్సిమెట్రీ SpO2 అనేది పడిపోతుంది. దీనికి ఏంటి అనేది నేను చెప్తాను. మొదటిగా కరోనా వచ్చినప్పుడు ఇంట్లో మీరు చూసుకుంటున్నప్పుడు ఒక ఆక్సిమెట్రీని కూడా మీరు తెప్పించి పెట్టుకుంటే చాలా మంచిది. అది పేషెంట్కి పెట్టి చూసినప్పుడు డైలీ ఎంత ఉంది అనేసి మనకు తెలుస్తుంది. అది నార్మల్ లెవెల్స్ 95 వరకు ఉంటే పర్లేదు, 95 మించి తగ్గినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది నార్మల్ లెవెల్స్ వచ్చేసి 98, 99, 100 ఇలా ఉండాలండి. ఒకవేళ 97, 96, 95 ఉన్నా కూడా పర్లేదు, వాళ్ళంతా వాళ్ళు ఊపిరి పీల్చుకోగలరు. 95కు మించి 75 నుండి 95 లోపు ఉంటే వాళ్ళకి ఆవిరి అండ్ కషాయం ద్వారా మంచిగా ఊపిరి తీసుకోగలుగుతారు. ఎక్కువ దగ్గు వచ్చే టైంలోనే ఆక్సిజన్ అనేది పడిపోతుందండి. ఆ టైంలో మనము ఈ ఆవిరి అండ్ కషాయం ద్వారా 75 నుండి 95 ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మనం పైకి తీసుకురాగలం, నార్మల్ లెవెల్కి తీసుకురాగలం. 75కి లోపు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళంతలో వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ తీసుకుంటే పర్లేదు. ఒకవేళ తీసుకోకుండా ఇబ్బంది పడితే వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. అంటే వాళ్ళని వెంటిలేటర్స్ మీద పెట్టాలి. ఆక్సిజన్ సిలిండర్ ద్వారా వాళ్ళు ఆక్సిజన్ తీసుకోగలుగుతారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ వెనక్కి తిరిగి రావట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. నిజమే, ఎందుకంటే ఇప్పటి వరకు ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఆక్సిజన్ తీసుకున్న పేషెంట్ ఆక్సిజన్ వెంటిలేటర్ మీద నార్మల్ లెవెల్ వచ్చేస్తుంది, 95, 98 అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నార్మల్ అయిపోయాడు పేషెంట్ అని డిశ్చార్జ్ చేసేస్తారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆక్సిజన్ సహాయంతో, సిలిండర్ సహాయంతో తను శ్వాస పీల్చుకుంటున్నప్పుడు అది నార్మల్ చూపించింది. విడిగా తనంతలో తాను శ్వాస తీసుకున్నప్పుడు మనం SpO2 అనేది చెక్ చేయాలి. వెంటనే వాళ్ళు ఆక్సిజన్ నుండి నార్మల్ వచ్చేసింది అనేసి వెంటిలేటర్ మీద నుండి తీసేయడం వల్ల వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ 30, 20కి పడిపోవడం వల్ల పేషెంట్ మరణించడం మనం చూస్తున్నాము. ఇది మీరు గమనించుకోవాలి. అసలు ఆక్సిజన్ లెవెల్స్ అంతవరకు పడిపోకుండా మొదటే మనం ఆవిరి, కషాయం అండ్ పీల్చే ఈ ప్యాకెట్స్ ద్వారా మనం ఇంట్లోనే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా తల్లిదండ్రులకే
బిలో 70కి కూడా వెళ్ళిందండి. నైట్కి నైట్ అసలు ఆ టైంలో అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళు చేసింది ఒకటే, ఏ టైం అయినా సరే ఆవిరి పట్టడం వల్ల వెంటనే వాళ్ళకి ఉపశమనం కలిగి వాళ్ళు మరల శ్వాసను పీల్చుకోవడం జరిగింది. అలాగే ఉదయం కల్లా మరల వాళ్ళ శ్వాస 95, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ 95 వరకు రావడం చూడగలిగాం. ఈ కరోనాలో మీరు చేయాల్సిన జాగ్రత్తలు నేను చాలా వరకు చెప్పానండి. భయపడకుండా వీటిని చేసినప్పుడు పేషెంట్ని మనం ఇంట్లోనే కరోనా నయమైపోయేలాగా మనం చూసుకోగలుగుతాము. ఈ జాగ్రత్తలు ఏమి పాటించకుండా కొంతమంది దీనికంటూ కావాల్సింది పేషెంట్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనేది మనకి చాలా ముఖ్యము. పేషెంట్ని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు పేషెంట్ ఖచ్చితంగా కోలుకుంటారు. జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళు, నెగ్లెక్ట్ చేసే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళినా కూడా అక్కడ చాలా మందిని మనం కోల్పోవడం జరుగుతుంది. ఇలా జరగకూడదు. ఇంట్లోనే ఉంటూ ఈ కరోనా నుండి బయటపడటానికి నేను ప్రాక్టికల్గా చూశాను, చాలా మందిలో చూశాను కాబట్టి, నా ఫ్యామిలీ మెంబర్స్లోనే నేను చూడటం జరిగింది కాబట్టి ఇంకా చాలా మందికి నేను ఈ యొక్క న్యాచురల్ రెమెడీస్ని తెలియచేయాలి అనేసి నేను వీడియో చేయడం జరిగింది. మీరు తప్పక పాటించండి, ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. గాడ్ బ్లెస్ యూ.